హాయ్ ఆల్, వెల్కమ్ టు మూవీ మసాలా. ఇక ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరినీ మోసం చేస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్కు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్స్ ఇన్స్టా, ఎక్స్ అకౌంట్లను హ్యాక్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో నయనతార సైతం చేరిపోయింది. నయనతార గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకోని విధంగా లేడీ సూపర్ స్టార్గా మారింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనగానే నయనతారనే గుర్తు వస్తుంది. సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలందరి సరసన ఈ బ్యూటీ నటించింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇదే సమయంలో నయనతార సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అలానే అభిమానులు అడిగిన ప్రశ్నలకి ఆమె రిప్లై కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరినీ మోసం చేస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్కు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో నయనతార కూడా చేరిపోయింది. ఇదే విషయం ఆమె స్వయంగా చెప్పారు. ఈ మేరకు తన అకౌంట్ నుండి వచ్చే మెసేజ్లకు కానీ, ట్వీట్లకు కానీ స్పందించకండి అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. తన అకౌంట్ హ్యాక్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, త్వరలోనే మీ ముందుకు వస్తానని వెల్లడించింది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మూవీస్ చేస్తోంది. గతేడాది షారుఖ్ సరసన జవాన్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తమిళ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటే ఆ డేట్ దరిదాపుల్లోకి కూడా చిన్న సినిమాలు అస్సలు రావు. కానీ దానికి రివర్స్గా వెళ్తున్నాడు కాలీవుడ్ హీరో. ఏకంగా పాన్ ఇండియా మూవీ దేవరాకు ఎదురుగా వెళ్తున్నాడు. ఆ హీరోకి ఇంత డేర్ ఎక్కడి నుండి వచ్చిందంటూ ట్రేడ్ పండితులు ఒక క్వశ్చన్ అయితే రేస్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతుంటే ఆ డేట్స్ దరిదాపుల్లోకి కూడా చిన్న సినిమాలు వెళ్ళవు. అయితే మరో పెద్ద హీరో అయితే డి అంటే డి అంటూ అదే తేదీకి చాలా మంది వస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే ఒక పెద్ద హీరో ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ మరో సినిమా అదే టైంకి వస్తుంటే మాత్రం ఆ హీరో రిస్క్ చేస్తున్నాడా అంటూ సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా ప్రస్తుతం ఇలాంటి రిస్కే చేస్తున్నాడు. సత్యం సుందరం మూవీతో ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్నే ఢీకొనడానికి రెడీ అయిపోయాడు. కార్తీ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అలాగే తన యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. కార్తీ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే టాలీవుడ్ లో కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఇక ప్రస్తుతం సత్యం సుందరం మూవీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు కార్తీ. 96 ఫ్రేమ్స్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. అరవింద్ స్వామి, కార్తీ లీడ్ రోల్స్ లో నటించారు. అచ్చమైన పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2D బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక్కడే సమస్య మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఇంకాస్త ఎక్కువయ్యాయనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లో సత్యం సుందరం లాంటి డీసెంట్ మూవీతో కార్తీ రావడం రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కార్తీకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దేవరా ఫీవర్ తో ఆల్ ఓవర్ ఇండియా ఊగిపోతోంది. దీంతో దేవరా ముందు కార్తీ నిలుస్తాడా అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కార్తీతో పాటు మేకర్స్ ఈ రిస్క్ తీసుకోవడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. తమిళ్లో అదే డేట్ కు రిలీజ్ చేసుకుని దేవర రిలీజ్ అయిన వారం తర్వాత తెలుగులో విడుదల చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. అప్పుడు వసూళ్లు కూడా మంచిగా వస్తాయన్నది వారి వాదన. అయితే తమ కథపై తమకు నమ్మకం ఉందని మేకర్స్ దేవర ఉన్నప్పటికీ కూడా రిలీజ్ కు సిద్ధమయ్యారని తెలుస్తోంది. చూడాలి మరి దేవర ప్రభంజనం ముందు కార్తీ నిలుస్తాడో లేదో. పవన్ కళ్యాణ్ సినిమా తెరపై కనిపించి దాదాపుగా 1 year అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్క సినిమా గురించి కూడా ఒక అప్డేట్ కూడా లేదు. తమ అభిమాన నటుడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి వారికి మంచి అప్డేట్ ఇచ్చేశారు హరిహర వీరమల్లు టీం. ఇంతకీ అప్డేట్ ఏంటో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఫ్యాన్స్ సినిమాల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే కమిట్ అయిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు ఇప్పటికే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఇవన్నీ పరిశీలించిన పవన్ సినిమా షూటింగ్స్ కి డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే షూటింగ్స్ కు వెళ్తే జనాలు పరిపాలన కంటే సినిమాలు ముఖ్యమా అంటూ విమర్శిస్తారని ఉద్దేశంతో ఇన్ని రోజులు షూటింగ్స్ కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు షూటింగ్స్ కు రెడీ అవుతున్నాడు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23 నుండి వారం లేదా 10 రోజుల పాటు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు 2 పార్ట్లుగా విభజించబడింది. దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళింది. షూటింగ్ చాలా ఆలస్యమైన కారణంగా దర్శకుడు క్రిష్ సినిమా నుండి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ చేతికి ఈ బాధ్యత వెళ్ళింది. సినిమా చేతులు మారడం వెనుక కారణం ఏంటి అనే విషయంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హరిహర వీరమల్లు పార్ట్ 1ను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నాడట. చాలా సంవత్సరాల తర్వాత రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటిసారి చేస్తున్న పీరియాడిక్ మూవీ అవ్వడంతో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్ పవన్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే దర్శకుడిగా క్రిష్ కొనసాగితే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. ఇప్పటి వరకు గొప్ప సినిమాలు ఏమి తీయని జ్యోతికృష్ణ ఈ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్తాడో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైతేనేం ఈ నెల 23 నుండి పవన్ కెమెరా ముందుకైతే రాబోతున్నారు. కమిట్ అయిన అన్ని సినిమాలను పవన్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మన దగ్గర సీనియర్ హీరోయిన్లకు నార్త్లో ఇప్పుడు అవకాశాలు తలుపు తడుతున్నాయి. సౌత్ గ్రౌండ్ని వదులుకోకుండా నార్త్ గ్రౌండ్లో జోరు చూపించడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్లు ఎవరు, అక్కడ వారిని అట్రాక్ట్ చేస్తున్న అవకాశాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కాజల్ తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆమెను పక్కా లోకలనే అనుకున్నారు. అంతగా తెలుగు ఇండస్ట్రీలో కలిసిపోయారు ఈ బ్యూటీ. పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చాక కెరీర్ స్పీడ్ తగ్గిందని అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకుపోతోంది కాజల్.
సౌత్లో ఈ భామ చేతిలో ఇండియన్ 3 సినిమా ఉంది. హిందీలో సల్మాన్ నటిస్తున్న సికిందర్ కూడా సిద్ధమవుతోంది. తెలుగులో ఎలాగూ ఎప్పుడు ఏదో ఒక సినిమా ఉంటూనే ఉంటుంది. ఇక ఇటీవలే బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో జతకట్టి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది. ఈ సినిమాలో తనకు తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ కొంతసేపు అయినా ప్రేక్షకులను అలరించాలనుకుంది కాజల్. ఇక తమన్నా కూడా నార్త్లో ఇదే తరహాలో నిదానంగా నిలదొక్కుంటోంది. ఒకవైపు ఓటీటీలు, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మిల్కీ బ్యూటీ సూపర్బ్ అని అనిపించుకుంటున్నారు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేయడం, ఎప్పుడు లైమ్ లైట్లో ఉండడం ఈమెకు తెలిసినంతగా మరెవరికి తెలియదంటున్నారు క్రిటిక్స్. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం హృతిక్ రోషన్తో ఒక సినిమా చేస్తుందంటూ బీటౌన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరి బాటలోనే తెలుగులో ఎప్పుడైనా ఒకసారి తలుక్కుమంటూ ఎక్కువగా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు రాశి ఖన్నా. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పట్లో తెలుగు సినిమాలు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక వీళ్లకు ధీటుగా మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆమె రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్గా ఇండియన్ 2తో పలకరించిన ఎక్కువ శాతం నార్త్ ప్రాజెక్టులతోనే బిజీగా ఉంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈమెకు తెలుగులో ఫ్లాప్స్ పలకరించడంతో ఓన్లీ బాలీవుడ్ మీదనే ఫోకస్ చేశారు. ఇక మన హీరోయిన్లలో నార్త్లో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్న మరో హీరోయిన్ ప్రియమణి. సౌత్లో ఓటీటీ ప్రాజెక్టులతో మెప్పించిన నార్త్లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్తో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్గా హిందీలో బ్లాక్ బస్టర్ సినిమాలే పడ్డాయి ఈ బ్యూటీ కెరీర్లో. చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది కథానాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. తమ నటనతో, అందంతో ఆడియన్స్ మదిని దోచుకుంటారు. రోజులు గడుస్తున్నా కానీ వారి అందం పెరుగుతూనే ఉంటుంది తప్ప అస్సలు తరగదు. అలా వన్నె తగ్గని అందంతో కుర్రాల కళ్ళల్లో తన రాణిగా నిలిచింది ఒక ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఆ అందం పేరే రమ్యకృష్ణ. హీరోయిన్ మొదలుకొని విలన్గా, తల్లిగా చేసి ఆడియన్స్ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తోంది. సెప్టెంబర్ 16వ తేదీన 54వ పడిలోకి అడుగుపెడుతోంది ఈ బ్యూటీ. ఆమె బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. చిత్ర పరిశ్రమ అంటే చాలామందికి హీరోలే గుర్తొస్తారు. కానీ ఆ హీరోల ఇమేజ్ను దాటేసి ఒక హీరోయిన్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు తన అందం, నటనతో ఏలింది. ఆమె ఎవరో కాదు, ఎవర్ గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ. 1970 సెప్టెంబర్ 16వ తేదీన తమిళనాడులో జన్మించింది రమ్యకృష్ణ. ఇక 1985లో వచ్చిన భలే మిత్రులు సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. అయితే కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో 1992లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన అల్లుడు గారు చిత్రంతో రమ్యకృష్ణ కెరీర్ టర్న్ అయింది. ఇక అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోలేదనే చెప్పాలి. అప్పటి నుండి రాఘవేంద్ర దర్శకత్వంలో ఎన్నో మూవీస్ చేసింది. దాదాపు అవన్నీ సూపర్ హిట్లుగానే నిలిచాయి. దీంతో ఈ బ్యూటీ అంటే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ మేకర్స్లో కలిగింది. ఇక 1990 నుండి 2000 సంవత్సరం వరకు ఒక దశాబ్దం మొత్తం సౌత్ ఇండస్ట్రీని తన అందం, నటనతో ఊపేసింది రమ్యకృష్ణ. అందరి స్టార్ హీరోల సరసన నటించింది. మిగతా హీరోయిన్లు వెళ్తున్న మూస పద్ధతిలో వెళ్లకుండా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఆమె చూపిన ధైర్యమే. 1995లో వచ్చిన అమ్మోరు సినిమాలో అమ్మోరుగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. వరుస హిట్ సినిమాలతో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలాంటి పాత్ర ఎంచుకోవడం అంటే తన కెరీర్ను రిస్క్లో పెట్టడం లాంటిదే. ఇతర హీరోయిన్స్ చేయలేదని ఈ రిస్క్ నేను చేసి తన ప్రత్యేకతను ఘనంగా చాటుకుంది. ఇక అమ్మోరు తర్వాత ఆమె అన్ని అలాంటి పాత్రలే చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తన విలక్షణతను చాటుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ క్వీన్ గా వెలుగొందింది. ఇక అప్పట్లో హీరోయిన్స్ లో కూడా విలనిజం ఉంటుందని చూపించి అబ్బురపరిచింది ఈ హీరోయిన్. ఇక ఇన్నేళ్లకు బాహుబలిలో ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్ శివగామి పాత్రలో నటించి తన సత్తా ఏంటో మళ్ళీ నిరూపించింది రమ్యకృష్ణ.
సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఫంక్షన్లకు తప్పించి బయట ఎక్కడా కనిపించారు. అయితే సోషల్ మీడియాలో కూడా రీసెంట్గానే ఆయన అకౌంట్ ఓపెన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అందులో కూడా పెద్దగా అప్డేట్స్ కూడా ఏమీ పెట్టడు. ఏదో సినిమాలను ప్రమోట్ చేయడానికి మినహా మరే ఇతర విషయాలను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకోరు. ఇక పర్సనల్ విషయాల గురించి అసలే పట్టించుకోరు. 11 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ప్రభాస్ అందులో ఎంతమందిని ఫాలో అవుతారో మీకు తెలుసా? ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ప్రభాస్ కల్కి, సలార్ సినిమాలు ఇచ్చిన బూస్ట్తో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు. ఇప్పుడు సలార్ 2, కల్కి 2, స్పిరిట్, రాజాసాబ్ చిత్రాలను లైన్లో పెట్టారు. ఇకపోతే బిజీ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న ఈయన త్వరలో రాజాసాబ్ సినిమాని విడుదల చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఏప్రిల్ 10వ తేదీన వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమా కూడా చేయబోతున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రభాస్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఫంక్షన్లను తప్పించి పెద్దగా బయట కనిపించారు. అయితే సోషల్ మీడియాలో కూడా రీసెంట్ గా ఆయన అకౌంట్ ఓపెన్ చేసినట్లు సమాచారం. అందులో కూడా పెద్దగా అప్డేట్స్ కూడా ఏమీ పెట్టరు. ఏదో సినిమాలను ప్రమోట్ చేయడానికి తప్ప మిగతా ఏ విషయాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోరు. ఇక పర్సనల్ విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. అయినప్పటికీ కూడా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు ప్రభాస్. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ కు 12.8 మిలియన్ల మెంబర్స్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ని ఎంతమంది ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరెవరిని ఫాలో అవుతున్నాడో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన కేవలం 12 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో మొదట కనిపించే పేరు తన పెద్దనాన్న కృష్ణంరాజు. ఆ తర్వాత నాగశ్విన్, మారుతి, రాజమౌళి, సందీప్ రెడ్డి, రాధాకృష్ణ, సుజిత్, హను రాఘపూడి పేర్లు ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, పృథ్వీరాజ్ సుకుమారన్, సన్నీ సింగ్ లను కూడా ఆయన ఫాలో అవుతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ నటిగా మాత్రమే కాక సింగర్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమా చేసిన శృతి హాసన్ తన సినిమాల వల్ల మాత్రమే కాక ప్రేమ వ్యవహారాల వల్ల కూడా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ నటిగా మాత్రమే కాకుండా సింగర్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శృతి హాసన్ తన సినిమాల వల్ల మాత్రమే కాకుండా ప్రేమ వ్యవహారాల వల్ల కూడా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మైకేల్ కోర్స్లే అనే ఒక ఫారెనర్తో చాలా కాలం శృతి హాసన్ ప్రేమలో ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యాయి. ఎలాంటి విషయం గురించి అయినా బోల్డ్గా మాట్లాడే శృతి హాసన్ పెళ్లి గురించి కూడా చాలానే కామెంట్లు చేసింది. అప్పుడే తనకు పెళ్లి చేసుకోవాలని లేదని, నచ్చిన అబ్బాయి దొరికితే మాత్రం వివాహం చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లికి ముందు తల్లిని అవుతానంటూ అప్పట్లో శృతి హాసన్ చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. మైకేల్తో బ్రేకప్ అయ్యాక శృతి శాంతను అనే ఒక డూడిల్ ఆర్టిస్ట్తో చాలా కాలం డేటింగ్ చేసింది. ఈ జంట ముంబైలో కాపురం కూడా పెట్టేసింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. దాదాపు పెళ్లి దాకా వెళ్ళి ఆ మధ్య బ్రేకప్ కూడా అయిపోయింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే శృతి హాసన్ కి ఒక ప్రముఖ కాలీవుడ్ హీరోతో ఎఫ్ఐఆర్ ఉండేది. ప్రముఖ కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో శృతి హాసన్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని సింగర్ సుచిత్ర కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 3 మూవీలో కలిసి నటించిన ఈ జంట షూటింగ్ తర్వాత కొన్నాళ్ళు డేటింగ్ చేశారని, అప్పటికే ధనుష్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ సుచిత్ర చెప్పుకొచ్చింది. అయితే దీనిపై శృతి హాసన్ స్పందించి ఒకరి లైఫ్ గురించి నీచంగా మాట్లాడడానికి సిగ్గుగా ఉండాలని ఫైర్ అయింది. ధనుష్ నాకు మంచి స్నేహితుడు, కలిసి యాక్ట్ చేసినంత మాత్రాన లవ్ ఉన్నట్టా అంటూ సుచిత్ర మీద ఆగ్రహించింది. ఇక ధనుష్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో సుచిత్ర మీద సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
కలెక్షన్లను రాబట్టే తెలుగు పండగలని పక్కన పెట్టేసి తర్వాత మాత్రం నేనంటే నేనంటూ ఒకేసారి రిలీజ్కి పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు. సమ్మర్ తెలుగు సినిమాకు పెద్ద సీజన్. అయితే ఈసారి సమ్మర్లో ఏ స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. కనీసం దసరా పండగకు వస్తారనుకుంటే ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. ఆ ప్లేస్లో మేమున్నామంటూ వస్తున్నాయి కొన్ని చిన్న సినిమాలు. కలెక్షన్లు రాబట్టే తెలుగు పండగలని పక్కన పెట్టేసి తర్వాత మాత్రం నేనంటే నేనంటూ ఒక్కసారి రిలీజ్ చేస్తూ పోటీ పడుతుంటారు స్టార్ హీరోస్. సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. అయితే ఈసారి సమ్మర్కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ చేయట్లేదు. ఆగస్ట్ 15వ తేదీన లాంగ్ వీకెండ్ వదిలేశారు. వినాయక చవితిని అస్సలు పట్టించుకోలేదు. దసరాకి కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్కి రెడీగా లేవు. దీపావళికి ఏమన్నా ఉంటాయా అంటే అది కూడా డౌటే. ఈ సంవత్సరం పండుగలకి హాలిడేస్కి పెద్ద హీరోలు థియేటర్స్లోకి రావట్లేదు. దసరా టైంలో అక్టోబర్ 10వ తేదీన దేవర రిలీజ్ అవ్వాల్సి ఉండగా దేవర సెప్టెంబర్కి ప్రీపోన్ అవ్వడంతో తెలుగులో దసరాకి పెద్ద సినిమాలు రిలీజ్ లేకుండా పోయాయి. అసలు దసరాకి బాలయ్య మూవీ రిలీజ్ అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నికల వల్ల అది కాస్త షూటింగ్ లేట్ అయి ఇంకా జరుగుతుండడంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. దసరాకి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో చిన్న మీడియం 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకటి గోపీచంద్, ఒకటి సుహాస్ సినిమాలు. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో విశ్వం మూవీ అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సుహాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే గనక కూడా రిలీజ్ అవుతోంది. దసరా పోతే పోయింది. దివాళీకైనా పెద్ద సినిమా ఉంటుందంటే అది కూడా కుదిరేలా లేదు. దివాళీకి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. 2 మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి విశ్వక్ సేన్ మీనాక్షి జంటగా నటించిన మెకానిక్ రాకీ, ఇంకొకటి విశ్వ క్రేజ్ ఈ మధ్య బాగా పెరిగిపోవడంతో మెకానిక్ రాకీ మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. లక్కీ భాస్కర్ కూడా దీపావళికి థియేటర్స్ లోకి వస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కాబోతుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో దీపావళికి ఈ 2 సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే. చూశారు కదా, ఇవే ఇప్పటివరకున్న మూవీ మసాలాలోని అప్డేట్స్. మరిన్ని ఇండస్ట్రీ గాసిప్స్ కోసం, ఎంటర్టైనింగ్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360.